తుర్కీకి దాదాపు 3.5 లక్షల మంది వెళ్లాల్సినటువంటి పర్యాటకులు భారతదేశం నుంచి కేవలం 2.5 లక్షల మంది మాత్రమే వెళ్ళారు. అయితే ఇక్కడ కేవలం 2.5 లక్షల మంది అంటే ఇంకా 2.5 లక్షల మంది వెళ్ళారు. ఇక్కడ ఇది మన దౌర్భాగ్యం. సరే, ఇందులో 1.5 వాళ్ళు ఉంటారు కాబట్టి మిగతా 1,00,000 మందికి అయినా సరే మార్పులు రావాలి. అది లేదు. దేశం మీద ఆ 1,00,000 మందికి మాత్రమే ప్రేమ. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, అసలు ఏంటి పరిస్థితులు అనేది ఎవరికీ అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్తారు, ఏం కొనాలనుకుంటే కొంటారు. వెళ్ళడం తప్పు కాదు, కానీ పరిస్థితులు మారిన తర్వాత వెళ్ళాలా వద్దనేది ఆలోచించుకోవాలి. అక్కడికి కాకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళొచ్చు. ఈరోజు భారతదేశం తుర్కీకి కొట్టినటువంటి చావు దెబ్బ మామూలుది కాదు. ఆపరేషన్ సింధూర్లో అంటే మే నెల 2024లో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో తుర్కీ ఏమొచ్చేసి పాకిస్తాన్ తరపున నిల్చుంది. అది తప్పేం కాదు. ఒక ముస్లిం దేశం ఇంకొక ముస్లిం దేశం వైపు నిల్చోవచ్చు. కానీ తుర్కీ పరిస్థితి ఏంటి? ఆ రోజు 2024లో ఎప్పుడో భూకంపం వచ్చినప్పుడు మన నుంచి ఎంతో ఆర్థిక సహాయం, మందులు, సైన్యం, అనేక రకాలైనటువంటి సహాయం పొందినటువంటి తుర్కీ అంతకుముందు కూడా ఇంకెంతో సహాయం చేసింది భారత్. అలాంటి పరిస్థితుల్లో తటస్థంగా ఉండాల్సినటువంటి పాకిస్తాన్, భారత్ మధ్య జరిగినటువంటి ఈ యొక్క గొడవలో మధ్యలో దూరిపోయి పాకిస్తాన్కి సపోర్ట్గా నిలవడమే కాకుండా భారతదేశం మీద విషం కక్కింది. కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాడు ఎర్డగాన్. దాంతో భారతదేశం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంబంధాలన్నింటినీ తొలగించేశారు, వాళ్ళందరినీ పంపించేశారు. అయితే టూరిస్టులు కూడా ఈ సోషల్ మీడియాలో స్వతహాగా బాయ్కాట్ ఇచ్చారు. బాయ్కాట్ హ్యాష్ట్యాగ్తో బాగా స్పందిస్తూ దాదాపు అప్పటికప్పుడు 65,000 మంది రద్దులు చేసుకోవడం, వెనక్కి తగ్గడం జరిగింది. మొత్తం 2024లో 3.5 లక్షల మంది పర్యటిస్తే 2025 నాటికి అది 1,00,000 మంది తగ్గారు. అయితే 2025 నాటికి 1,00,000 మందే తగ్గారా అంటే ఇక్కడ మే నెల వరకు కూడా చాలా మంది వెళ్ళారు. కొంతమంది బుకింగ్ చేసుకున్నారు, క్యాన్సిల్ చేసుకోలేదు, కొంతమంది క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ 2026లో మాత్రం చాలా భారీ తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకా 2.5 లక్షల మంది వెళ్ళారంటే ఆ 2.5 లక్షల మందిని మనం మార్చలేము. అందులో 1,00,000 మందిని మార్చవచ్చు. ఆ 1,50,000 మంది మాత్రం వాళ్ళను కోరుకునే వాళ్ళే. మిగతా 1,00,000 మందిలో అప్పటికప్పుడు అంటే అంతకుముందు జనవరి నుంచి మే నెల వరకు ఇదేం జరగనంత పరిస్థితి కదా. అప్పటికి మనకి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ లేదు, ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ముందుగా వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళని మనం ఏమనడానికి లేదు. కానీ ఈ సంవత్సరం విపరీతంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు అక్కడ ఆందోళన. గత సంవత్సరం మే నెల నుంచి 1,00,000 మంది తగ్గిపోయేసరికి అక్కడ చాలా మంది ఖాళీ అయిపోయారు. అంటే 1,00,000 మంది అంటే చాలా తక్కువేం కాదు. అది 2.5 లక్షల మంది వెళ్ళింది ఎక్కువే అయినా సరే 1,00,000 మంది తగ్గిపోవడం అనేది దగ్గర 30% వాళ్ళ రాబడి తగ్గిపోయింది. మిగతా వాళ్ళందరూ ఖాళీ అయిపోతున్నారు. అక్కడ ఇప్పుడు ఎర్డగాన్ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి పడుతుంది. సరే, టూరిస్టులు కాబట్టి ఈ రోజు కాబట్టి రేపైనా వస్తారు, లేకపోతే ఇంకో దేశం నుంచి వస్తారు. కానీ ఇక్కడ అసలైనటువంటి విషయం ఏంటి? యూరోపియన్ యూనియన్ దేశాలతో ఒప్పందం జరిగింది మనకున్న వాళ్ళకి. యూరోపియన్ యూనియన్ దేశాల్లో 1965, 1966 చట్టం ప్రకారం, అంతర్జాతీయ చట్టం ప్రకారం యూరోపియన్ యూనియన్ ఎవరితోటైనా సరే ఎఫ్టీఏలో భాగంగా ఒప్పందం చేసుకుంటే టర్కీ కూడా అదే విధానంలోకి రావాలి. ఒకవేళ సుంకాలు పెంచితే టర్కీ కూడా అదే విధానంలోకి రావాలి. ఆ రూల్స్ ప్రకారం, అంతర్జాతీయ చట్టాల ప్రకారం. సో తుర్కీ ఈ ఒప్పందంలో భాగంగా ఉంది కాబట్టి భారతదేశానికి చెందినటువంటి ఉత్పత్తులు ఇప్పుడు తుర్కీలోకి దిగుమతి చేసుకోవాలి ఎఫ్టీఏలో భాగంగా, అంటే ఎటువంటి సుంకాలు లేకుండా. అయితే ఇందులో తుర్కీ మనతో ఒప్పందం చేసుకోలేదు కాబట్టి తుర్కీకి చెందినటువంటి వస్తువులు మనం ఏదైతే 12%, 13% టారిఫ్లు విధిస్తున్నామో ఆ టారిఫ్లను భరిస్తూ తన యొక్క వస్తువుల్ని ఇక్కడికి దిగుమతులు చేసుకోవాలి. ఈ సమస్యలు ఇప్పుడు ఇన్ని ఉన్నాయి. ఒకవైపు ఏమొచ్చేసి టూరిస్టులు తగ్గిపోతున్నారు, మరొక వైపు ఏమొచ్చేసి ఈ ఎఫ్టీఏలో భాగంగా ఇది తల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. దానివల్ల వాళ్ళ యొక్క రైతులు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. తన యొక్క రైతులతో పాటు వ్యాపారవేత్తలు, మిగతా వాళ్ళందరూ నష్టపోతారు. అదే ఇప్పుడు తుర్కీలో ఎర్డగాన్ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి పెంచేస్తుంది. మన 1,00,000 మంది తగ్గినందుకనే తుర్కీకి చాలా నష్టం వచ్చింది. చాలా మంది తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు, ఆదాయం తగ్గిపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ. భారత్ కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు, అది ఒక బాయ్కాట్ దెబ్బ. అయితే ఇదేమొచ్చేసి ఈ టారిఫ్ల దెబ్బ.